ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం అడిగే వాటికంటేను ఊహించే వాటికంటేను మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. లోకంలో ఒక సామెత ఉంది కదా, అడగందే అమ్మైనా కూడా అన్నం పెట్టదని. అలాగా దేవుణ్ణి మనం అడిగితే ఖచ్చితంగా ఆయన ధారాళముగా దయచేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం అడిగే వాటికంటేను మనం ఊహించని వాటికంటేను మన ఆలోచనల కంటేను దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మనకంటే దేవునికి ఏది మంచో మన జీవితంలో తెలుసు. కాబట్టి మనం అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను కూడా దేవుడు బెస్టే మన జీవితంలో జరిగిస్తాడు, కానీ ఏది కూడా ఆయన తక్కువ చేయడు. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక.